డిప్యూటీ స్పీకర్ మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఇవాళ మరో కీలక విచారణ జరగబోతోంది. రఘురామ కేసులో విచారణకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది హాజరు కాబోతున్నారు. ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు జీజీహెచ్ ఆర్ఎంఓ సతీష్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రాజేంద్ర, ఈసీజీ టెక్నీషియన్ నాగరాజు హాజరవుతారు. ఇక వీరికి ఇప్పటికే ప్రకాశం ఎస్పీ దామోదర్ నోటీసులు ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ ప్రమోద్ ఫోన్ లో అందిస్తారు. ప్రమోద్, చెప్పండి. డిప్యూటీ స్పీకర్ మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఇవాళ మరో కీలక విచారణ అయితే జరగబోతోంది. గుంటూరు జీజీహెచ్ కి సంబంధించిన పలు సిబ్బందిని ఈ రోజు విచారించనున్నట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి ఉన్న మరిన్ని అప్డేట్స్ ఏంటి? లహరి, ఏదైతే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ విషయంలో కూడా ఇటు పోలీసులు కేసును వేగవంతం చేపట్టారు. ఈ నేపథ్యంలో విజయపాల్ అరెస్ట్ కూడా జరిగింది. అయితే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అంటే విజయపాల్ చెప్పినటువంటి కొంత విచారణ సమయంలో విజయపాల్ కొంత చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఫేక్ సర్టిఫికేట్ కూడా కోర్టుకు సమర్పించారంటూ కూడా ఆయన కొంత సమాచారం చెప్పినప్పుడు నేపథ్యంలో ఇటు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు కొంతమంది సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. ఏదైతే ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారణ అధికారిగా ఉన్నాడు. అయితే విచారణ అధికారిగా ఉన్న దామోదర్ నిన్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు నోటీసులు పంపించారు. ఏదైతే విచారణకు హాజరు కావాలని అప్పట్లో ఉన్నటువంటి జీజీహెచ్ ఆర్ఎంఓ ప్లస్ జీజీహెచ్ డాక్టర్ ప్రభావతికి, ఈసీజీ టెక్నీషియన్ నాగరాజుకి కూడా వీళ్ళు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు 1 గంటకు ప్రకాశం జిల్లా ఎస్పీ ఆఫీస్ లో కూడా వీరిని విచారించే అవకాశం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే వీరిపై విచారణ చేసిన అనంతరం అసలు రఘురామకృష్ణరాజు కేసు విషయంలో తప్పుడు సర్టిఫికెట్లు ఎందుకు ఇచ్చారు అన్న అంశాలు కూడా లేవనెత్తే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉన్న ప్రభావతి కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ ఇచ్చింది. దాన్ని రద్దు చేయాలంటూ కూడా రఘురామకృష్ణరాజు పిటిషన్ అయితే కోర్టుకు కూడా సమర్పించారు. రైట్ ప్రమోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.